అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను పాలతో చేసే చాలా యమ్మీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే రవ్వ లడ్డు రెసిపీని. ఈ రవ్వ లడ్డును మా అమ్మ చాలా బాగా చేస్తారండి. ఆ రెసిపీని నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. దీనికోసం ముందుగా కొన్ని జీడిపప్పుల్ని, అలాగే కొన్ని ఎండు ద్రాక్షను, ఇంకా కొన్ని ఏలకులను తీసుకోవాలి. ఈ ఏలకులను ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని బాగా ఇలాగా తురిమి పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకున్నాను. ఎండు కొబ్బరిని ఈ విధంగా బాగా సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పాలను మనం బాగా వేడి చేసుకోవాలి. స్టవ్ మీద ఒక సైడ్ పాలనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. ఇంకా ఇంకొక స్టవ్ మీద ఈ విధంగా ఒక పెద్ద బాండ్లీని పెట్టేసుకొని నూనెని వేసుకోవాలండి. నూనెని లేకపోతే నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాగా ఓ 2 చెంచాల నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిలోకి మనం తీసుకున్న జీడిపప్పుల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పులను తీసేసుకోవాలి. ఇంకా అలాగే అదే నెయ్యిలోకి మనం ఎండు ద్రాక్షను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షను మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకొని పక్కన తీసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను సన్నని రవ్వను తీసుకుంటున్నాను. రవ్వ లడ్డు కోసం మనం సన్నని రవ్వ ఉంటుంది కదండి, వైట్ కలర్లో బాంబే రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వను తీసుకొని ఇలాగా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మేము తయారు చేస్తున్నది 1 కేజీ రవ్వతోనండి. కాబట్టి సగాన్ని ఒక్కసారిగా మళ్ళీ ఇంకో సగాన్ని ఒక్కసారిగా తీసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదండి. అలాగే ఒక అరోమా కూడా వస్తుందండి. అలాంటి మంచి స్మెల్ వచ్చినప్పుడు మనం ఈ రవ్వను తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పాలన్నీ కూడా బాగా వేడయ్యాయి. ఇప్పుడు ఈ రవ్వలోకి మనం తరిగి పెట్టుకున్న కొబ్బరిలో సగాన్ని ఇందులో వేసుకోవాలండి. అలాగే ఏలకుల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా ఇందులోకి చక్కెరను కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను కేజీ తయారు చేస్తున్నానని చెప్పాను కదండి. అలాగే చక్కెరని కూడా దాదాపుగా 1 కేజీ తీసుకుంటున్నాము. ఇంకా అలాగే మీకు షుగర్ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదా మీడియంగా కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా వేడి ఈ రవ్వలోనే మొత్తం అన్నిటినీ కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పును అలాగే కొన్ని ఎండు ద్రాక్షను కూడా వేసుకొని కలిపేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షలో సగాన్ని ఇందులో వేసుకోవాలి, సగాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది కూడా సగం ఇందులో వేసుకోవాలి, సగం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్చర్ అంతటినీ కూడా మనం ఒక గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకొని మనం గ్యాస్ స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కొద్దిగా బాగా వేడిగా ఉన్న పాలను వేసుకుంటూ మొత్తం కలిపేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కొద్దిగా వేడి పాలను వేసుకుంటూ స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఇలాగా మొత్తం రవ్వనంతటినీ కూడా కలుపుకుంటూ చక్కెర అలాగే రవ్వ ఇంకా ఇందులో వేసిన మనం ఎండు కొబ్బరి మొత్తం అంతటినీ కూడా ఈ విధంగా బాగా కలిపేసుకుంటూ ఉండాలండి. ఎంతవరకు కలపాలంటే ఇక మనం దీన్ని లడ్డు చేయొచ్చు అని మనకు అనిపిస్తుంది కదండి, అంతవరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఆ టెక్స్చర్ని కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. దాదాపుగా నాకు ఒక 250 ml మిల్క్ అయితే దీనికోసం పట్టిందండి. 1 కేజీ రవ్వకు నేను 250 ml మిల్క్ని అయితే యూస్ చేశాను.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ మొత్తం బాండ్లీని కింద దించేసుకోవాలండి. మనం ఏ ప్లేట్లలో అయితే లడ్డూలను వేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్లకు ఈ విధంగా నెయ్యినైతే రాసేసుకోవాలి. ఇలాగా ప్లేట్లు మొత్తం నెయ్యి రాసేసుకొని లడ్డూలను తయారు చేసి ఈ ప్లేట్లలో వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం ఈ మిక్స్చర్ని కొద్ది కొద్దిగా తీసుకొని మనకు లడ్డు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ విధంగా లడ్డూలన్నిటినీ కూడా మనం ప్లేట్ల మీద పెట్టేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ముందుగా ఈ విధంగా చేతికి కొద్దిగా పాలను పూసుకొని ఆ పాలతోటి ఇలాగే లడ్డూలను మనకు కావలసినంత సైజులో ఇలా మొత్తం అంతా రౌండ్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ లడ్డూకు ఒక జీడిపప్పును అలాగే ఒక కిస్మిస్ను అతికించేసి ఇంకా దాన్ని మనం ఎండు కొబ్బరిలో మొత్తం అంతటిని కూడా రోల్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ప్రతి ఒక్క లడ్డూను కూడా ఇలాగే తయారు చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని ఒకదాని పక్కన ఒకటి జాగ్రత్తగా ప్లేట్లలో పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే పాల రవ్వ లడ్డులు తయారైపోతాయి. మీరు కూడా మీ ఇంట్లో వీటిని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. ఇంకా అలాగే నా ఛానల్లో బోల్డ్ ఎన్ని రెసిపీస్ ఉన్నాయండి. చాలా స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, అలాగే ఇంకా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. మొత్తం అన్నిటినీ కూడా ఒకసారి చూడండి. అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించింది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళకి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.